అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. అన్న అనే పదానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. లేకపోతే అన్న అనే పదం వాడుకలో ఉందంటే దాన్ని సార్థకత తీసుకుని వచ్చింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందరూ కూడా ప్రజలు ఆయన చేసిన సంక్షేమం కానీ ఆయన తీసుకుని వచ్చిన పథకాలు కానీ ఈ రోజుకి కూడా దేశంలో పలు చోట్ల దాన్ని ఫాలో అయ్యే విధానం ఉంది. అదేవిధంగా ప్రేమగా అందరూ కూడా ఆయన చేసిన సంక్షేమాన్ని బట్టి కానీ అభివృద్ధిని బట్టి కానీ అలాగే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన తీరు కానీ ఆ రోజుల్లో ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో అమలు చేసే పరిస్థితి ఉండేది. కాకపోతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దు, మన పాలన మనమే చేసుకుందామని చెప్పి మరి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టి తెలుగుదేశం జెండా ఎగరేసి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన గనుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మరి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ప్రేమగా అక్కడ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అన్న అనే ముద్దుగా పిలుచుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అన్న అంటే అన్న అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయనతో ప్రేమగా పిలిచే అన్న అనే పదాన్ని బట్టే ఈరోజు ఆ వాడుకలో ఎక్కువగా ఉందని మనం చెప్పవచ్చు. అదే విధంగా ఆయన అనేక పదాలు కూడు గుడ్డ పేదవారికి అందరికీ అవసరం అని చెప్పి మరి ఆయన అనేక పథకాలు తీసుకురావటం, అలాగే మహిళలకు ముఖ్యంగా ఆస్తిలో సమాన వాటా కానీ ఆడవాళ్ళకి ఎక్కువ గౌరవం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ₹2 కేజీ బియ్యం కానీ అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఫాలో అయిన పరిస్థితి. అలాగే పేదవాడికి వెన్నుదన్నుగా నిలిచింది అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మరి బీసీలకు వెన్నుముకగా నిలిచింది కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మరి మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. ఏదేమన్నప్పటికీ 30 సంవత్సరాలు అయింది ఆయన దూరమై, ఇప్పటికీ కూడా మన మధ్య ఉంటున్నట్టు భావిస్తారు ప్రతి ఒక్కరూ కూడా. అలాగే ఆయన అడుగుజాడల్లో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ పార్టీని కార్యకర్తల్ని 2 కళ్ళుగా భావించి మన ముందుకు తీసుకెళ్తున్న వైనం. ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని తయారు చేసిన పార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏ ఆశయ సాధనతో ఈ పార్టీ పెట్టారో సుమారు 40 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆశయాన్ని నిలబెట్టే విధంగానే కార్యకర్తలు కానీ నాయకులు కానీ మసులుకుంటున్న తీరు, దాన్ని నడుపుతున్న తీరు మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. ఏదేమన్నప్పటికీ మనం ఈ ఎన్ని యుగాలను దాటినా సరే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరి హృదయాల్లోని చిరస్థాయిగా నిలిచి ఉంటారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. తెలుగుదేశం వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు 30వ వర్ధంతి సందర్భంగా విచ్చేసినటువంటి మన ఆంధ్ర రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్షులు సుభాష్ గారికి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత సచిన్ గారికి, ఈ సందర్భంగా విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు, అభిమానులు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నా పేరు మారిన సుబ్బారావు, రిటైర్డ్ లెక్చరర్, విఎస్ఎం కాలేజీ. ఈ రోజున ఏమిటంటే ఎంతో కాలం నుంచి రామచంద్రపురంలో ఎన్టీఆర్ విగ్రహం లేని లోటు మన సుభాష్ గారు తీర్చారు. ఇది ప్రధాన విషయం, అందరూ గమనించవలసినటువంటి విషయం. చాలా కాలం నుంచి ఏం చేద్దంటే ఏ విలేజ్ వెళ్ళినా సరే ఎక్కడైనా సరే ఎన్టీఆర్ విగ్రహాలు కనపడుతున్నాయి. కానీ ఇంత పెద్ద టౌన్ అయి ఉండి మనకు ఇంతకాలం కూడా కనపడలేదు. అది లేనటువంటి లోటు మీరు తెరిచారు కాబట్టి మీకు ప్రత్యేకమైనటువంటి నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. రెండో విషయం ఏంటంటే 2 నిమిషాలు మాట్లాడమన్నారు సచిన్ గారు, దాని ప్రకారంగానే ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు. తర్వాత రామచంద్రపురంలో మనకి మెయిన్ రోడ్లో కూడా ఏంటంటే ఈ చాలా ఇబ్బందికరంగా ట్రాఫిక్ ఉంటుంది. దానికి స్పీడ్ బ్రేకర్స్ వేసినటువంటి వ్యక్తి, ప్రధానంగా కౌనికి కూడా ఉపయోగపడిన వ్యక్తి. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. రామచంద్రపురంలో ఎప్పుడూ లేనటువంటి సంక్రాంతి సంబరాలు కూడా ఈయన ద్వారా, ఈయన ఆధ్వర్యంలో, సచిన్ గారి ఆధ్వర్యంలో
ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం. అయితే ఈయనకి దైవ బలం ఎక్కువగా ఉంది, ఎక్కడ డౌట్ ఏం లేదు. ఆ దైవ బలానికే మరొక శక్తి వాసనశెట్టి సచిన్ గారు, ఆయన వెనకాల ఉండి జాతర నడిపిస్తున్నారు కాబట్టి ఆయన కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, డైరెక్ట్గా చెప్పేది, ఇవన్నీ మంచి పనులు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఒక బోర్డు ఒకటి, అంటే ఇప్పుడు మెండపాటలో మనం ఎంటర్ అవుతుంటే ఆర్చ్ అనేటువంటిది ఒకటి కావాలి కాబట్టి రామచంద్రపురం స్వాగతం అని చెప్పేసి ఒక ఆర్చ్ ఒకటి నిర్మిస్తే అక్కడ పెట్టండి, ఆల్రెడీ పెట్టాం, అక్కడ ప్లేస్ చూసి పెట్టాం. ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్నాను, చూడలేదు. అక్కడే కరెక్ట్ అండి. కానీ ఇటువంటి కూడా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు, డెవలప్మెంట్ బాగుందండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అండ్ అటు ఓకే అండి, ఇటు పెట్టాం ఆల్రెడీ. రండి, ఉన్నాయి సరిపడా ఉన్నాయి. అటు పక్కేసేయండి, ముందు అటు పక్కేసేయండి, మీ వల్ల వద్ది. వేసేయండి చెప్తాను. కాదు వేసేనా మనం టౌన్ ప్రెసిడెంట్ గారా మీరంటే? ప్రెసిడెంట్ గారు రావణ గారు రండి. రండి సార్. నమస్తే చదవండి గారు. నమస్తే సురేష్. నమస్తే.